వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే కవిత గారు స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు ఈ స్వీట్ ఏంటంటే మనం దీంట్లో జనరల్ గా చాలా మంది ఏంటంటే కూర్చొని తినేటప్పుడు షుగర్ స్ప్రింకిల్ చేసుకుంటారు. బట్ దీనికి మనం బెల్లం కనుక వేస్తే దాన్ని డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంటే ఇది స్వీట్ పోహ అంటే స్టవ్ తో పని లేదా? పని. సో ఇలా తురిమి పెట్టిన కొబ్బరి ఒక స్పూన్ వేసుకోవచ్చు, లేదా మనం తగినంత వేసుకోవచ్చు. అలాగే కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం శొంఠి పొడి. ఇవి ముందు మిక్స్ చేసేసుకుంటే ఈవెన్గా ఉంటుంది. ఓకే, మరి అది మిక్స్ చేసుకునే లోపు మేము ఒక చిట్కా చూస్తాం. అలాగే మీతో పాటు నేను చూస్తాను. ఓకే ఓకే, మరి ఆలోపు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇంకొక చిట్కా. మీ ఇంట్లో పెంచుకునే చెట్లకి చీమలు పడుతున్నట్లయితే చెట్టు బెరడు పైన కొద్దిగా పసుపు చల్లి చూడండి, చీమలు రాకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా. ఇది మిక్స్ అయిపోయిన తర్వాత అటుకులు, ఓకే, పప్పు. జనరల్గా ఇది ఏంటంటే చాలా సింపుల్. మనం ఆయుధ పూజ కానీ సరస్వతి పూజకి మనం జనరల్గా గృహప్రవేశాలకి వాటికి మనం చేస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా దీంట్లో ఉన్నది మనం బెల్లం అలా ముక్కగా పెట్టకుండా తురిమాము. అలాగే మిరియాల పొడి కానీ శొంఠి పొడి, ఈ రెండు ఎక్స్ట్రా అవుతున్నాయి. అలాగే కొబ్బరి, తురిమిన కొబ్బరి. సో ఇంకొంచెం టేస్ట్ అదనమాట. నౌ ఇట్ ఈస్ రెడీ. ఈరోజు ఏమన్నా తినొచ్చు, ఎంతన్నా తినొచ్చు, అంతేనా? తిన్నా కూడా నువ్వేం లావు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, సో రెడీ అయిపోయింది. నాకు అక్కడ ఉండాలి, వెయిట్ చేస్తున్నాను. సో నౌ స్వీట్ పోహా ఇస్ రెడీ. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎవరు ఇద్దరిలోని ఫినిష్ చేసేది? గీతకి ఈ పోహ అంటే చాలా ఇష్టం. నేను జస్ట్ ప్రసాదం లానే తీసుకుంటాను. దీన్ని టేస్ట్ చేసే కంటే ముందు ప్రసాదం పెట్టాలి. దీని ప్రాసెస్ ఇంకొకసారి చెప్పాలి. దేవుడికి ప్రసాదం పెట్టండి, దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం మన ఇదేదో అది కరెక్టే. ఓకే, దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మనం ప్రసాదం రూపంలో తీసుకోవాలి. తీసుకునే కంటే ముందు దీని ప్రాసెస్ ఒకసారి ఆడియన్స్ కి చెప్పాలి, అంతే కదా? ఓకే, మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. స్వీట్ పోహా తయారు చేయు విధానం. ఒక బౌల్లో బెల్లం తురుము, పచ్చి కొబ్బరి తురుము, మిరియాల పొడి, శొంఠి పొడి వేసి బాగా కలపాలి. దీనిలో అటుకులు, వేయించిన శనగపప్పు వేసి మరోసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే స్వీట్ పోహా రెడీ. స్వీట్ పోహా ఎలా తయారు చేయాలో చూసారు కదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా వెంటనే ట్రై చేయండి. మరి ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. అన్నం వార్చిన గంజి మంచి కండిషనర్లా పనిచేస్తుంది. గంజిని జుట్టుకి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసేస్తే జుట్టు షైనీగా ఉంటుంది. ఓకే, మరి వంటలు, పిండి వంటలు, గుడ్ ఫుడ్, ఈ రెండిట్లో కూడా కవిత గారు ఎంత చకచకా వంటలు చేశారో చూసారు కదా. అలాగే ఊరించే వంటలో కూడా ఆ స్పీడ్ ఏ మాత్రం తగ్గకుండా ఫాస్ట్గా వంటలు చేయడానికి కవిత గారు రెడీగా ఉన్నారు. నాకు మళ్ళీ డౌట్ కాదు, ఎందుకంటే నాతో పాటు చాలా మంది కూడా ఈ క్వశ్చన్ ఎప్పుడెప్పుడు కవిత గారిని అడగాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ మాట ప్రకారంగా నేను కవిత గారిని అడుగు. చిన్న డౌట్ అండి. అటు సిల్వర్ స్క్రీన్, ఇటు బుల్లితెర, ఇప్పుడు తాజాగా రాజకీయాలు, ఇవన్నిట్లో మీరు చాలా బిజీగా ఉన్నారు. అదంతా లేస్తే మీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మీ ఫేస్ లో చామ్ ఏ మాత్రం కూడా తగ్గలేదు. మీరు ఇంత బిజీలో ఎలా మెయింటైన్ చేస్తారు? ఏమేమి మెయింటైన్ చేస్తారు? చిల్లర కొట్టు చిట్టమ్మ దగ్గర ఎలా ఉన్నారు, తాజాగా కూడా అలాగే ఉన్నారు అనేది మా శ్రీవాణి డౌట్ అనమాట. సో ఎలా అంత బిజీగా ఉంటారు? షూటింగ్స్ అంటేనే మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా జరుగుతూ ఉంటది, అలసిపోతూ ఉంటారు. అవన్నీ ఓకే శ్రీవాణి, రాజకీయాలంటే టైం ఉండదు, పాడు ఉండదు, ఎండ వాన దేనికైనా కూడా వెళ్ళిపోయి ఆ స్ట్రగుల్ ఎలాంటిదో అందరికి తెలుసు. ఎందుకంటే పేపర్లలో, టీవీలో చూస్తూనే ఉంటారు. ఇది ఎలా ఆగు, నాకు తెలిసి ఇది ఒక్కదాంతో అయ్యేది కాదనుకుంటాను, పెద్ద లిస్టే ఉంటుంది. స్టోరీ పెద్దదంట. దానికంటే ముందు ఒక బ్రేక్ తీసుకొని వద్దాం. కవిత గారు, బ్రేక్ తీసుకునేటప్పటికి మీరు అన్ని రీకలెక్ట్ చేసుకోండి, మెమరీస్ అన్ని. ఓకేనా? తీసుకుందామా మరి బ్రేక్? ఓకే, ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.